పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు యేసు క్రీస్తు యొక్క మరణము గురించి తెలియజేస్తా ఉన్నారు. మరి యేసు క్రీస్తు వారు శ్రమలు పొందినటువంటి మరి 40 దినాల కార్యక్రమాలు కూడా చాలా సంఘములలో జరిగించి ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో మరి గొప్ప మాటలు చెబుతూ 7వ వచనములో ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే మనుషుల పోలికగా పుట్టాడు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి బైబిల్ చెప్తున్న గొప్ప మాట అది. యేసు ప్రభువారు 100% కూడా దేవుడే, అలాగే 100% కూడా మనుష్య రూపము దాల్చిన వాడు. దేవుని స్తోత్రం. కనుక మరి ఇక్కడ పౌలు గారు చెబుతున్న గొప్ప మాట, యేసు ప్రభువారు లోక రక్షకుడిగా ఈ లోకానికి ఏ రూపంలో వచ్చాడని చెప్తున్నాడు? మనుష్య రూపంలో, మనుషుని పోలికగా వచ్చాడు. మరి ఎందుచేత మనుషుని పోలికగా వచ్చాడు అంటే మనుషులతో మనుషులే ఫ్రీడమ్గా స్వేచ్ఛగా మాట్లాడగలరు. ఒకవేళ జంతువులైనా పక్షులైనా మనతో మాట్లాడితే మనం ఎట్లామంటే భయపడిపోతాం. అన్నాడు బిలాముతో గాడిద మాట్లాడుకుంటే అందరూ భయపడిపోయారు. వీడి గాడిదైతే మాట్లాడమేంటి, అదొక జంతువు, జంతువులు మాట్లాడవు కదా, నోరు తెరిచి మాట్లాడుతుంది, మనుషుల వల్లే మాట్లాడుతుందని చాలా మంది ఆశ్చర్యపడ్డారు. కానీ అక్కడ సందర్భాన్ని బట్టి బిలాముకు బుద్ధి చెప్పడానికి, ఆయన రాంగ్ డైరెక్షన్లో వెళుతున్న పరిస్థితులను బట్టి దేవుడు గాడిదకు నోరు చొరమించాడు, అది మాట్లాడి. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఇక్కడ ప్రభు మానవులను రక్షించడానికి ఏ రూపంలో కూడా రాలేదు, మనుష్య రూపంలోనే వచ్చారు. ఎందుకు మనుష్య రూపంలో వచ్చాడంటే తీయది కానీ ఆది కాండములో మనం తెలుసు, దేవుడు మన పోలికన నరుని సృష్టించడమని తలంచుకున్నాడని. దేవుని స్తోత్రం. ఆది కాండములో తన స్వరూపమందు నరుని సృష్టించాడు. దేవుడు మానవుని తన రూపంలోనే చేశాడు. తర్వాత మరి దేవునికి విరోధముగా పాపము చేసి
దేవునికి దూరం అయిపోయి దేవునికి సంబంధం లేనైపోయిన వ్యక్తిని మరలా రక్షించడానికి దేవుడు ఏయో రకరకాల రూపాల్లో రాలేదు, కానీ ఏ రూపంలో వచ్చి మరలా మనుషు రూపంలో వచ్చాడు. దేవుని స్తోత్రం. మరి ఆ మనుషు రూపంలో వచ్చినందుకు చాలా మంది బైబిల్ తెలియని వారు ఏమనుకున్నారు తెలుసా? యేసు ప్రభు పుట్టి మా అయితే 2026 సంవత్సరాలు మాత్రం అయింది, మా దేవుళ్ళు మా గురువులు మరి ఎన్నెన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టిన వారు కదా అనుకుంటున్నారు. కానీ బైబిల్లో మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే మరి దేవుడు ఎప్పుడున్న దేవుడు అంట? ఆది యందు ఉన్న దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం అది ఆంశోటం అది ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. హల్లెలూయా. అంటే ఈ సృష్టి లేనప్పుడే, సృష్టి కలగనప్పుడే ఉన్నవాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఆయన సృష్టిని చేసి ఆది దేవుడైనటువంటి ఆది మానవులను చేశాడు. తర్వాత వారికి మరి కొన్ని కట్టడలు ఇచ్చాడు, నియమ నిబంధనలు ఇచ్చాడు. వాటిని మీరి మరి మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. అలాంటి మానవుని వల్ల ఎలా రక్షించాలి, ఎలాగ మరలా నా దగ్గర చేర్చుకోవాలని ఆయన ఆలోచిస్తే కదా, నేనే మానవ స్వరూపం ఎత్తి మనుషులతో మాట్లాడి వారికి బుద్ధులు చెప్పి హితవాక్యం బోధించి వారిని మరలా మార్చాలనే ఉద్దేశంతో మానవ స్వరూపంలో మనుషుని పోలికగా ఆయన పుట్టారు. దేవుని స్తోత్రం. మరి మనుషుని పోలికగా పుట్టిన నేను దేవుణ్ణి కదా అని ఎక్కడైనా గర్వపడ్డాడంటే 2వ లైన్లో 2వ మాట అంటాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. హల్లెలూయా. నేను గొప్పవాడిని ఎక్కడ కూడా చెప్పలేదైనా, మరి నేను ఇదిగో ఈ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అని ఎక్కడా చెప్పలేదైనా. ఆయన ఏ స్వరూపం దాల్చేది? దాసుని స్వరూపం దాల్చి. మరి 3వ మాటలు ఏమంటున్నాడు? తను తానే రిక్తులుగా చేసుకోలేను. తెలియక చాలా మంది అనుకుంటున్నారు మరి ఇదిగో పిలాతు తీర్పు ద్వారా శిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, మరి ఆయన దేవుడు అన్నారు కదా, మరి ఎందుకు ఆయన తనను తను రక్షించుకోలేకపోయాడు, తనను తను కాపాడుకోలేకపోయాడు అని చాలా రకరకాల మాటలు అన్నారు. మరి ఆయన ఎందుకు శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడంటే ఇదిగో మరి 3వ మాట, తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. ఎవరో ఆయన శ్రమ పెట్టడం కాదు, ఎవరో ఆయన చంపడం కాదు, ఎవరైనా కాళ్ళ చేతుల్లో మేకిరేయడం కాదు, ఎవరైనా శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టడం కాదు, మరి ఎవరో ఆయన పక్కలో బల్లెపోరు పడవడం కాదు. మరి బైబిల్ చెప్తుంది, లేఖనముల నెరవేర్పు ప్రకారము ఇదంతయు జరిగెను. దేవుని స్తోత్రం. మరి యేసయ్య పుట్టినది మొదలుకొని మరి అదే మరి మన మత్తయి సువార్త 1వ అధ్యాయం మరి 21వ వచనంలో చూస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని ఉంది. ప్రతిదీ కూడా లేఖనములు నెరవేర్చడానికి ఆయన వచ్చారు. మరి లేఖనములు నెరవేర్చడానికి వచ్చిన ఆయన ఎంతో గొప్పవాడో చూడండి. మరి ఇంకా ఎంతో చూస్తే మరియు ఆయన ఆకారమందు చూడండి, ఆకారమందు ఎలా కనపడుతున్నాడు? మనుషుడుగా కనపడుతున్నాడు అంతే. కానీ ఆయన ఎవరు 100% దేవుడు అని చెప్పుకుంటున్నామా? వాక్యాన్ని పడుస్తున్నా, నా సొంత మాటలు కాదు, బైబిల్ మాటలను బట్టి చెప్తున్నారు. ఆయన ఏంటంటే మరణము పొందునంతగా
అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు. ఏ ఒక్క మాట పలికినా ఆయనకు మరణ శిక్ష పడకపోదు. హేరోదు అంటున్నాడు, పిలాతు అంటున్నాడు, మరి నీలో ఏ తప్పు లేదని చెప్పు 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 అంటున్నారు. ఆయన నోరు తెరవకుండా వదక తేబడిన గొర్రెవలే మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే నోరు తెరిస్తే లేఖనములు నెరవేర్పు జరగదు. లేఖనములు నెరవేర్పు జరగకపోతే ఆయన శిలువ మరణ శిక్ష పడదు. శిలువ మరణ శిక్ష పడకపోతే ఆయన రక్తమును కార్చలేడు. ఆయన రక్తమును కార్చకపోతే మరి పాపులమైన మరి నీకు నాకు కూడా మరి రోజున పాప విమోచన లేకపోవు. అందుకే ఆయన శిలువ మరణము పొందునంతగా ఇదే చూపాడు. చూసారా, ఈరోజు ఎవరైనా మాకు తిడితేనే ఊరుకోం, కొడితే ఊరుకుంటామా? తిడితేనే ఊరుకోలేని వాళ్ళు కొడితే ఊరుకుంటామా? ఊరుతాం. కానీ ఆయన కొట్టినా మాట్లాడలేదు. ఎన్ని దెబ్బలు కొట్టారు చెప్పండి? లేదా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, అంటే 39 దెబ్బలు. అయినా మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. ఆయన మొక్క మీద ఉమ్మేశాడు, మాట్లాడలేదు. ఆయన శిరస్సు మీద ముండ్ల గీతలు పెట్టారు, మాట్లాడలేదు. ఆయన గద్దం పట్టుకుని పెరిగేరట్టండి లాగేశారు, మాట్లాడలేదు. కాళ్ళలో చేతుల్లో మేకలేశారు, మాట్లాడతలేదు. ప్రక్కలో పల్లె పొడి పొడిచారు, మాట్లాడతలేదు. ఎందుచేత ఇదే గలవాడు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే శిలువ మరణమునకు ముందుగానే గెత్సేమనే తోటలో ఆయన గురువారం రాత్రే ఆయన ఒక ప్రార్థన బలము పొందుకున్నాడు. మరి గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోయి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? తండ్రి, నీ చిత్తమైతే ఈ శ్రమల పాత్ర నా యొద్ద నుండి తొలగించు. ఆయనను నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. దేవుని స్తోత్రం. మానవ మాత్రుడిగా అడిగాడు, కానీ మళ్ళా అంటాడు, నీ చిత్తమే జరుగుగాక. దేవుని స్తోత్రం. అనగా తను తాను తగ్గించుకున్నాడు నీ కోసం, నా కోసం. కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలమైన మనము బైబిల్లో రాయబడిన లేఖనపు మాటలు నమ్మాలి. చెప్పండి, లేఖనాలు నమ్మాలి. చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఎవరెవరో చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్మి అవే విలువైనవి, అమూల్యమైనవి అనుకుంటున్నారు. ప్రతివారి చేతుల్లో బైబిల్ ఉంది కనుక చదవండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదవండి. దేవుని వాక్యం చదివితే మీకు ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. మన ఆదివారం కొల్లువారు సంఘంలో ఒక బిడ్డ నిలబడి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. నేను బైబిల్ అంతా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కోసారి చదవడం పూర్తి చేసానండి అని సాక్ష్యం చెప్పి 16 పంచిపెట్టి. దేవుని స్తోత్రం. మరి అయిపోయిందా అనుకున్నాను, పోనీ చదివేసి బాధ్యత అనుకున్నాను. మరలా అంటారు కదా, మరలా నేను 2వ చదవడం ప్రారంభిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. నిజమే, చదవాలి, బైబిల్ చదవాలి. ఎవరో చెప్పింది అది తప్ప కరెక్టా, లేకపోతే మన పాస్టర్ గారు చెప్పేది తప్పు చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారా నీకు తెలియాలంటే నువ్వు గుడ్డుగా నమ్మవలసిన పని లేదు కదా. నీ చేతిలో బైబిల్ ఉంది. మరి నువ్వు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదివితే నీకు ఎంత ఆశీర్వాదం, ఎన్ని విషయాలు తెలిస్తే. మరి పాస్టర్ గారు ఎప్పుడైనా మరి బైబిల్లో ఒకలాగా, ఆయన నోటి మాటకు ఒకలాగా, నేనైనా ఇంకొక ఎవరైనా ఏదైనా చెప్పేది అనుకోండి, నువ్వు నమ్ముతావా? నమ్ము కదా. రాంగ్ చెప్తే నమ్మరు కదా. మరి ఎలా ఉంది కదా, మీరు ఎలాగ ఎందుకు చెప్తున్నారని అడుగుతారు. దేవుని స్తోత్రం. యేసయ్య అడిగాడు,
12 సంవత్సరాల వయసులో శాస్త్రులు జ్ఞానం కలిగి ధర్మశాస్త్రములో తప్పులు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన వారిని 12 సంవత్సరాల వయసులోనే నిలదీసి అడిగారు. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోతున్నారు. బోధించేవారు ఆ 12 సంవత్సరాల వయసు గల యేసు మీద కోపపడుతున్నారు. ఇంచేత క్రిస్టియన్స్ నేనైనా ఎవరైనా తప్పు చెప్పినా తప్పని ఒప్పుకుంటలేదు ఈ రోజుల్లో. అవునమ్మా, మరి ఏదో మరి నేను అలా అనుకున్నాను చెప్పేసి అంటలేదు. నేను చెప్పిందే కరెక్ట్, ఎందుకు నమ్మో, నేను చెప్పినట్టు నమ్మాలంటే నేను పాస్ గారు చెప్పాను కదా అంటున్నారు. నోనో, మరి నేను అలాగా మరి ఎవరిని వాదించు. ఒకవేళ నాకు తెలియని విషయాలు విశ్వాసం చెప్పినా నేను మరలా చదివి యాస్ అప్పుడు చెప్పింది కరెక్టే అనుకుంటాను. దేవుని స్తోత్రం. నిజమే, మనం తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే యేసు యొక్క జననం, మరణం, పునరుద్ధానం చాలా శ్రేష్టమైంది. హల్లెలూయా. క్రైస్తవత్వానికి మూలకం ఈ మూడే. యేసు ఎలా జన్మించాడు అది తెలుసుకోవాలి. యేసు ఎందుకు మరణించాడు అది తెలుసుకోవాలి. యేసు మళ్ళా తిరిగి 3వ దినమున ఎందుకు లేచాడు అది తెలుసుకోవాలి. ఏమన్నా మా పాస్టర్ ఆయన పుట్టాడని చెప్పాడు నమ్మేసానని, ఆయన చచ్చిపోయాడని చెప్పాడని నమ్మేసానని, ఆయన మళ్ళీ ఆదివారం 3వ రోజున తిరిగి లేచేసాడని చెప్పాను నమ్మేసానంటే కాదు. లేఖనాల్లో స్పష్టంగా ఉన్నాయి. దేవుని ప్రేయర్ రోజున వాటిని గురించిన విషయాలు ఇంకా కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. మరలా మన ఈస్టాదివారం మరి ఆయన ఎలా లేచాడు, ఎందుకు లేచాడు అనే సంగతి కూడా తెలుసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య మనుష్య రూపము దాల్చింది నిన్ను నన్ను రక్షించడానికి. కాబట్టి మనం ఇంకా రక్షించబడకుండా ఎంతకాలం ఉందాం, రక్షణ లేకుండా ఎంతకాలం జీవిద్దాం, మరి శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక ఎంతకాలం మనం కాలాన్ని అలా గడిపేద్దాం. ఆలోచించి యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి మానవ స్వరూపమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. నీ పాపములు నా పాపములు కడిగివేయడానికి ఆయన శిలువ మరణం పొందాడు. ఇదిగో మరలా ఆయన 3వ దినమున తిరిగి లేచింది కూడా ఎందుకంటే ఆయన పరలోకం నీకంటే నాకంటే ముందుగా వెళ్ళి ఆయన 2వ రాకడలో నిన్ను నన్ను తీసుకెళ్ళి మన కొరకు సిద్ధపరచబడిన ఆ స్థలములలో, గృహములలో ఉంచడానికి. దేవుని స్తోత్రం. కనుక మరి ఆ సంగతులే మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేశారు. కనుక ఆ మాటలే కొద్ది నిమిషాలు మరి మనం కూడా మరి దినమున మరి తెలుసుకున్నాం. మరి సమయం మనం అనుకున్న సమయం 9:05 అయిపోయింది. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చదువుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా. కానీ మరి క్లుప్తంగా ముఖ్యమైన మాటలు మీకు తెలియజేసి ఉన్నాను. కనుక మరి సమయాన్ని వృధా చేయకుండా మరి కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనాల వరకు రాయబడిన మాటలో అన్ని మనం వివరించుకోవడానికి టైం లేదు కనుక క్లుప్తంగా ముఖ్యమైన మాటలు చెప్పాను. కనుక ఇంటికి వెళ్ళండి, ధ్యానించండి, చదవండి. కనుక మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సకల స్తోత్రములకు కారణభూతుడా పరమ తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యములు, గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రాలు. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు, మీ గొప్ప శాంతి సమాధానాలు నాకు మాకు దయచేయండి తండ్రి. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరున దీవించండి. ఫిలిప్పీ సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసిన సంగతుల గురించి మేము చదువుకున్నాం. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో అమూల్యమైన మాటల గురించి ఆయన ఫిలిప్పీ సంఘానికి మరి పౌలు గారు హెచ్చరించారు, బోధించారు, ప్రకటనలు చేశారు తండ్రి. అందులో కొన్ని మాటలు మేము
ధ్యానం చేస్తుండగా నన్ను మమ్మల్ని బలపరచండి అయ్యా. మరి ఎందుకు ఈ లోకానికి వచ్చావో, ఎందుకు ఈ లోకంలో మరణించావో, ఎందుకు ఈ లోకంలో మరలా మూడో దినం తిరిగి లేచావో బైబిల్ చదివి ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగళవారం బిడ్డలు వింటున్న వర్తమానం ద్వారా గ్రహించి బలపరిచి కృప చూపించమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి, వ్యాధులతో, బాధలతో, శోధన సమస్యలతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాలతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భములు లేక బాధపడుతున్న వారి గర్భఫలం దయచండి అయ్యా. పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రాయిపోయి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన మా సిపిఎం కాంపౌండ్ దీవించండి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, శుక్రవారం, ఆదివారం జరిగే కార్యక్రమాలని ఘనంగా, క్రమముగా జరిగించండి ప్రభా. ఈ నామానికి మహిమకరంగా జరిగించండి. మా సంఘమును అభివృద్ధి చేయండి. మా బిడ్డలను బలపరిచి స్థిరపరిచి కృప చూపుతారని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సహాయం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, శివ రక్తమే ఇచ్చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణించే, అపవాదికి నాశనం కలుగుగాక. ఆమేన్. ఆమేన్.